దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిబంధనలన్నింటినీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఈ టెండర్ నిబంధనల్ని సరళతరం చేయక ముందే హర్ష్ ఫ్రెష్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది. అంతకు ముందే దానికి అర్హత ఉంది కదా. అలాగే ప్రీమియర్ డైరీ అంతకు ముందే సరఫరా చేస్తున్నది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సంస్థ కాదు కదా. ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో సిబిఐ చార్జ్ షీట్ లో పేజ్ నంబర్ 65 లో చాలా స్పష్టంగా 2018లో బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ అనేటువంటి ఆ పేరుతో 291 రూపాయలకు చాలా నెయ్యిని సరఫరా చేసింది అన్నటువంటి విషయాన్ని పేర్కొన్నది. మేము వచ్చిన తరువాతనే ఆ బోలే బాబాను డిస్క్వాలిఫై చేయటం కూడా జరిగింది. ఈ రోజు ప్రధానమైనటువంటి నిందితులలో ఒకరైన డైరీ సంస్థ అయిన ప్రీమియర్ డైరీ చంద్రబాబు టైంలో దాదాపు 90% పైగా టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది.